హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఈరోజు అయితే కామెంట్లో అడిగారు కదా, అక్క మీరు థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది. నేనైతే దానికోసం చెప్తున్నాను అనమాట. నేనైతే ఫిక్సర్ ల్యాబ్ ఓపెన్ చేశానండి. నేను అందులోనే ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 రింగ్స్ లాగా ఉన్నాయి కదా మూలన, వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని టచ్ చేస్తే ఇట్లా ఇమేజెస్ అనేవి వస్తాయి అనమాట. దాన్ని ఒక్కొక్కటి కూడా స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ మీకు ఏ ఇమేజ్ నచ్చితే అదైతే ఒకటి సెలెక్షన్ చేసుకోవాలి. అవి నచ్చలేదు అంటే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బాక్స్ లా కనపడుతుంది కదా, బ్లూ కలర్లో ఉంటుంది చూడండి. దాన్ని అయితే టచ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ ఓపెన్ చేస్తే కనుక ఇట్లా వేరే ఇమేజెస్ అనేవి వస్తాయి అన్నమాట. దాన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చింది ఏదైనా సరే ఒక్కొక్కటి కూడా స్క్రీన్ మీద చూసుకుంటూ ఒక్కొక్కటి చూస్తూ ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేను మార్చి చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థం అవటం కోసం. పొలాలకైతే వరి పొలం ఇమేజ్ కూడా ఉంది. నేనైతే ఈ గ్రీన్ కలర్ అనేది తీసుకుంటున్నాను. ఇది నాకు నచ్చింది, ఇది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇంటూ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత టాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి పైన టాప్లో చూస్తే కనుక 3 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని ఓపెన్ చేస్తే ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ 1024 ఉంది కదా, అది తీసేసి 720 పెట్టుకోండి. 720 పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, 720 పెట్టుకొని ఓకే అనేది టచ్ చేయండి. ఓకే, ఇమేజ్ సైజ్ తగ్గిపోయింది. అది థంబ్నెయిల్కి ఖచ్చితంగా సరిపోయే సైజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్లస్ మార్క్ మీద టిక్ చేస్తే కనుక మనకి న్యూ టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ పెట్ట దాని మీద మీకు స్క్రోల్ చేసి చూపిస్తున్నా కదా, అది దాని మీద డబల్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మనకి రాసుకోవటానికి వస్తుంది అనమాట. దాన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన మ్యాటర్ అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. నేను ఈ థంబ్నెయిల్ గురించే నేను చిన్న మ్యాటర్ రాస్తున్నాను. అది ఓకే. తర్వాత రెడ్ కలర్లో ఓకే అని ఉంటుంది కదా, దాన్ని అయితే టచ్ చేస్తే ఇక్కడికి ఇమేజ్ కాడికి వచ్చేస్తుంది. ఈ టాప్లో కనిపిస్తుంది కదా ఓకే అని, ఆ ఓకే మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట టెక్స్ట్ అనేది. ఇక్కడికి వచ్చేసి సైజ్ అని ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్ అనేవి. మనకు అవన్నీ పని లేదు, ఎందుకంటే మనది మామూలుగా రాయటమే కాబట్టి. టీ అని ఉంటుంది సైజ్, అది దాని మీద టచ్ చేస్తే మనకి ఈ రాసుకున్నది సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, మీకు సరిపడా సైజులో పెట్టుకొని మనకి ఏదన్నా ఫోటో కనుక ఒక సైడ్లో ఉంటే సైజు తగ్గించుకోవాలి. అదే మనకి ఫోటో లేదు కాబట్టి నేను ఫుల్ సైజు పెట్టుకుంటున్నాను సరిపడా ఇమేజ్కి తగ్గట్టుగా. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ పెండింగ్ అని ఉంటుంది. దాన్ని మనం రాసింది అటు కానీ ఇటు కానీ జరుపుకోవడానికి పనికొచ్చింది అనమాట. కాకపోతే మనం కరెక్ట్గా ఒక పక్కన రాసేసాం కాబట్టి ఇమేజ్ సైజులో మనకి దాంతో పని లేదు పెద్దగా. టిక్ మార్క్ చేసేసి ఆప్షన్ నుంచి బయటకు వచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కలర్స్ ఉంటుంది, కలర్ మీద టచ్ చేసేసుకోవాలి. టచ్ చేసుకున్న తర్వాత కలర్ అని ఉంటుంది, ఇంకా కింద రెండో ఆప్షన్ ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే ఇలా డబల్ లేయర్ కలర్స్ కనపడతాయి అన్నమాట. మీకు ఏది నచ్చితే కలర్స్లో అయితే 1 షేడ్ వచ్చింది. ఇంకా క్రింద ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే డబల్ లేయర్ వస్తాయి అన్నమాట కలర్స్ అనేవి. మీకు ఏది నచ్చితే అది ఒకటి ఓకే చేసుకోవాలి. అన్నీ కూడా కలర్ మార్చుకొని మనకి ఇమేజ్కి ఏదైతే నిండుగా కనిపిస్తుందో అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకు థంబ్నెయిల్ అట్రాక్టివ్ కనుక కనిపించాలి కాబట్టి. నేనైతే ఈ కలర్ అనేది ఓకే చేసుకున్నాను, టిక్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఫాంట్లోకి వెళ్దాం. ఫాంట్లోకి ఏబీ ఫాంట్ అని ఉంటుంది కదా, దాని మీద ఆప్షన్ మీద టచ్ చేస్తే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. దీనికి మనం ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మనకి ఏది సెట్ అవుతుందో అది ఒక్కొక్కటి సెలెక్షన్ చేసుకుంటూ చూడాలన్నమాట. చూసిన తర్వాత ఓకే చేసేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ బీ స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ అనేది మనం ఆప్షన్ మీద టిక్ చేస్తే స్టైల్ అనేది వస్తుంది అన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, వేరే వేరే కలర్స్ ఉంటాయి ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. మన ఇష్టం అది.
మీకు కావాలి అనుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్షన్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద చేసేయండి. నాకైతే అవసరం లేదని ఇంటూ మార్క్ మీద చేశాను అనమాట. ఇక్కడైతే స్ట్రోక్ ఇచ్చేయండి. స్ట్రోక్ అని ఉంటుంది కదా, దాని మీద ఒక ఆప్షన్ క్లిక్ చేసేసి ఒక కలర్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మనం ఇందాక కలర్ పెట్టుకున్నాం కదా, దానికి వేరే కలర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. మనకి బాగుంటుంది చూస్తానికి కూడా. మీకు ఏ కలర్ అయితే సెట్ అయిద్దో అదైతే పెట్టేసుకోండి ఒకసారి. నేనైతే కొంచెం వైట్ కలర్ లాగా ఉంది కదా, అది చూశాను అనమాట. టిక్ చేసేసుకున్నాను. టిక్ చేసుకొని సైజ్ కూడా పెంచుకోవచ్చు మీరు కలర్ అనేది. తర్వాత నేను షాడో కూడా పెట్టేసుకున్నాను, టిక్ మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే కనుక 3D టెస్ట్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే టచ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసేసుకోండి. ఆ బటన్ అనేది ఆన్ చేయాలండి, గ్రీన్ కలర్లో పెట్టాలి ప్రతిదీ కూడా మీకు కావాలి అనుకునేది. తర్వాత మనం కొంచెం కింద ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి 3D టెస్ట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్లా మనం సైజు పెంచుకుంటే అక్కడ కలర్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది రాసేటప్పుడు, అదైతే చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసే ఉన్నాయి కాబట్టి మనం ఏం కథనవసరం లేదు. మనం 3D టెస్ట్ బటన్ అనేది ఆన్ చేసేసుకొని కొంచెం కలర్ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేకపోతే మనం టిక్ మార్క్ మీద టిక్ చేసేసుకోవచ్చు. నేను అన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఇది 3D రొటేట్ అనమాట. రొటేట్ మీద ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట. మనకి ఏదైనా కొంచెం ట్రెండీగా కావాలనుకుంటే ఇట్లా ఇట్లా యాష్గా పెడితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, మీకు తెలియటం కోసమే చూపిస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు చూసుకుంటూ అక్కడ ఇమేజ్ చూసుకుంటూ ఇక్కడ ఆప్షన్స్ చూసుకోవచ్చు, క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. నేను కొంచెం రొటేట్గా పెట్టాను అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనకి పక్కన ఇమేజ్ ఏం లేదు కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను. టిక్ మార్క్ మీద టిక్ చేసేసుకున్నాను. తర్వాత 3D షాడో మీద క్లిక్ చేయాలి. ఇది కూడా ఎనేబుల్ చేసుకొని కలర్ అనేది ఆప్షన్ ఒకటి మార్చుకోవాలి. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మనం రాసింది టెస్ట్ ఉంది కదండి, దానికి నీడ టైప్ అనమాట. మనం నడిచేటప్పుడు నీడ ఎట్లా ఉంటుందో మనకి దానికి అట్లా నీడ మనకు కనిపిస్తుంది చూసారా బ్లాక్ కలర్లో, అదనమాట. అది కొంచెం అట్రాక్టివ్గా చూడటానికి బాగుంటుంది అనేసి అది. తర్వాత రిఫ్లెక్షన్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే కింద మళ్ళీ వేరేలాగా రాసినట్టు కనపడతాయి అనమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అదేం మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే దాన్ని ఏం చేయదలుచుకోలేదు. ఇక్కడైతే నేను ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది మీ ఇష్టం. తర్వాత సేవ్ బటన్ మీద పైన టాప్లో కనిపిస్తుంది కదా ప్లస్ పక్కన గుర్తు, దాన్ని టచ్ చేస్తే సేవ్ టు ఇమేజ్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే సేవ్ టు గ్యాలరీ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు.